అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం. ఈ కొత్త సంవత్సరం ఏందది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి. అగో ఇదైందట, అదైందట, గర్ల ఇదైందట, కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు, వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే, గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డలో పర్రె పడ్డది. పర్రె మేడిగడ్డ బారాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సగం లేవు. ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి పర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బారాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలే. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలే. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా. ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిరు లంగరు. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిరు. ముఖం బాగలేక అద్దం పలగొట్టుకున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి అంటే, నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల చిరిగిపోయిన పని వేసుకున్న మీకెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడో నాకు అర్థంగా పైన ముఖ్యమంత్రి ఎట్లా ఇక్కడ ఈ అవలగాలు కూడా గట్లే ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీకు కూడా ఒకటే చెప్తున్నా. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మిత్తితో సాగించే బాధ్యత నాకు. నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను. నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో కూడా నేను కూడా రాసుకుంటున్నా. మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది. మళ్ళా వస్తుంది.